కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, భగవంతుడి విషయానికి వస్తే భగవంతుడు ఒక్కడే అని అంటారు, కానీ వివిధ రూపాల్లో ఉన్నాడు అని అంటారు. నిజంగా వివిధ రూపాల్లో ఉన్నాడా? ఎందుకు ఉంటాడు వివిధ రూపాల్లో? వివిధ రూపాల్లో యాక్చువల్గా మనం చూస్తూనే ఉన్నాం కదా నాన్న. వెంకటేశ్వర స్వామి వేరే ఉన్నాడు, కృష్ణుడు వేరే ఉన్నాడు, రాముడు వేరే ఉన్నాడు, సాయిబాబా వేరే ఉన్నాడు, దత్తాత్రేయుడు వేరే ఉన్నాడు, ఆంజనేయ స్వామి వేరే ఉన్నాడు. మనం ఇన్ని రకాలుగా, అందుకే మన ఊరికి కామెంట్ చేస్తారు నాన్న, ఏంటి వీళ్ళకి ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, రోజు ఆ దేవుడు పూజ అంటారు, ఈ దేవుడు పూజ అంటారు, ఎప్పుడు మంగళవారం పూజ అంటారు, శుక్రవారం పూజ అంటారు, ఆదివారం ఇన్ని దేవుళ్ళు ఎందుకున్నారని చాలా మంది క్వశ్చన్ అడిగారు నాన్న. దానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి, నేను లలితా పారాయణం బాగా చేస్తానమ్మా శుక్రవారం నాడు, ఇన్నేళ్ల నుంచి నాకు బాగా కలిసి వచ్చింది, కానీ ఇప్పుడు నేను అమ్మవారి పూజ చేస్తే నాకేం కలిసి రావట్లేదు అని అంటుంది. అంటే దానికి ఒక రహస్యం ఉంది. ఏంటమ్మా రహస్యం అంటే, ఇప్పుడు ఇన్ని దేవుళ్ళుగా ప్రచారం కావడానికి ఒక మనిషి శుక్ర మహర్దశలో పుడితే అమ్మవారిని పూజ చేస్తారు. గురు మహర్దశలో పుట్టిన వాళ్లను, ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గురువులందరూ ఉన్నారు కదా, వాళ్ళ జాతకం చూసుకొని గురు మహర్దశలో పుట్టిన వాళ్ళు లైఫ్ అంతా గురువులకు దగ్గర అవుతారు. వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళకి సత్యసాయిబాబా ఆస్తులు కూడా రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్సే ఉన్నారు, వెళ్ళిపోయి వాళ్ళకి ఆస్తులన్నీ రాసిచ్చారు. పిల్లలు సెటిల్ కాగానే ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ బతకాలి అనుకోని ఆస్తులన్నీ రాసిచ్చారు. ఎంతోమంది సీక్రెట్గా, అంటే గురు ప్రభావం బాగా ఉన్న వాళ్ళ జాతకాలను తీసుకొని ఆ గురువులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళు సెటిల్ అయ్యి అందరికీ సేవలు చేయించుకుంటారనమాట. గురు ప్రభావం ఉన్న వాళ్ళని గురువు దగ్గరికి పోతుంటారు. శని ప్రభావం ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి లాంటి సేవలు, శని పూజలు ఎక్కువ చేస్తారు. శుక్ర మహర్దశలో పుట్టిన వాళ్ళు శుక్రుడి పూజలు, అమ్మవారి పూజలు చేస్తుంటారు. అర్థమైందా? చంద్ర మహర్దశలో పుట్టిన వాళ్ళు శివుడికి పూజలు ఎక్కువ చేస్తూ పోతుంటారు. ఇది సీక్రెట్. ఇది బుధ మహర్దశలో పుట్టిన వాళ్ళు విష్ణువుకి పూజలు ఎక్కువ చేస్తూ పోతుంటారు. లక్ష్మీ విష్ణుడు, కృష్ణుడు భజనలు చేస్తారు వాళ్ళు. అవునవును, కృష్ణ ప్రేమతో బతుకుతారు. అలాగా ఆ గ్రహ దశలను బట్టి వాళ్ళు ఆ దేవుళ్ళుగా మనమే మార్చాము, ఆ దేవుళ్ళకు ఒక రూపాన్ని ఇచ్చాము, ఆ దేవుళ్ళకి ఇన్ని గుళ్ళు కట్టారు. ఆ గ్రహ దశల్లో వాళ్ళు అలా జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వస్తే, మా నాన్నగారు జాతకాలు చెప్పేవాళ్ళు కాబట్టి నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు మనుషులనందరినీ చూసి ఇవన్నీ చూస్తుంటే, శని పట్టింది నీకు, 7 ఏళ్ల శని ఉంటాడు, నువ్వు పోయి శనేశ్వరుడికి పూజలు చెయ్యి, వ్రతాలు చెయ్యి అని అంటుంటారు నాన్న. అవునమ్మా. ఎప్పుడైతే నీకు శాటర్న్ నీ గ్రహ దశల్లోకి వస్తాడో, రాగానే నీకు తెలియకుండా గుడికెళ్ళి శనికి పూజ చేస్తావు, నీకు తెలియకుండా బ్లాక్ డ్రెస్ వేసుకుంటావు. నువ్వు వేసుకునే డ్రెస్సు నీకు ఆ కలరే వస్తుంది కొన్ని రోజులు నీకు. కొంతమంది పింకే వేసుకుంటారు ఎక్కువ, కొంతమంది గ్రీనే వేసుకుంటారు, కొంతమంది రాహు దోష ఉన్న వాళ్ళందరూ రెడ్ కలరే ఇష్టపడతారు. రాహు కేతుల దోషం ఉన్న వాళ్ళంతా బ్లాక్ ఇష్టపడతారు. అంటే వాళ్ళ గ్రహ దశలను బట్టి ఆ కలరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది. ఆ దేవుళ్ళనే వాళ్ళు పూజ చేస్తారు. అది యాదృశ్చికంగా జరిగిపోతుంది. అలా చేయడం మంచిదా? ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇప్పుడు ఏమంటారు కొంతమంది, రాహుదోషం ఉంది, నీవేదో ఉంగరం పెట్టుకో, గురుమార్గదర్శ తక్కువ ఉంది, ఈ గృహం తెచ్చుకొని ఎవరెవరో చెప్తుంటారు, అవి పెట్టుకుంటారు. ఆ గ్రహ దశ పోయి వేరే దశ వచ్చినప్పుడు ఆ ఉంగరం ఊడిపోతుంది. నీకు తెలుసా? అది నీ చేతిలో ఉండదు, అది పట్టదు, లేకపోతే కట్ చేయించుకోవాల్సి వస్తుంది. అలాగా మన గ్రహ దశలు మారిపోతూ ఉండగానే అప్పుడే ఏమవుతుందంటే ఆ రాళ్ళు, ఆ దేవుడు. ఇప్పుడు నా దగ్గరకు ఒక ఆమె వచ్చింది, నేను అమ్మవారి పూజనే నమ్ముకున్నాను, అమ్మవారి పాదాలనే, నేను ఇన్నేళ్ల నుంచి అమ్మవారిని, ఇప్పుడు నేను అమ్మవారికి ఏం కోరుకున్నా తీరుతులేదు, అమ్మవారి పూజ చేయలేకపోతున్నా, లేకపోతే పీరియడ్ అని అడ్డం వస్తుంది, లేకపోతే ఎవరో చనిపోతున్నారు, దీపం కూడా పెట్టలేకపోతున్నా, నాకు ఎందుకు అని. అప్పుడు నేను చెప్పాను, ఒక మనిషి పుట్టిన తర్వాత గ్రహ దశలు మారుతుంటాయి. శుక్ర మహర్దశ పోయి శని మహర్దశ వచ్చింది అంటే శుక్రుడి పూజలు ఆమెకు అచ్చిరావు, ఆమె చెయ్యలేదు. శని మహర్దశ వచ్చింది కాబట్టి ఇప్పుడు శని పూజలు ఎక్కువ చేస్తుంది. తర్వాత దర్శలో గురువు వస్తాడు, గురు పూజలు ఎక్కువ చేస్తారు. మనకు తెలియకుండా కూడా, అంటే గురు మహర్దశలో నువ్వు పుట్టినప్పటికీ కూడా నీ అంతర్దశలన్నీ మారుతూ పోతున్నప్పుడు నీలో పరివర్తనలో అలా మార్పులు, ఆ దేవుళ్లను కొలవాలని, ఆ మనుషుల దగ్గరికి నువ్వు చేరువుగా వెళ్ళాలని ఆటోమేటిక్గా ఇది యాదృష్టికంగా జరుగుతున్నటువంటి అంశం నాన్న. అంతేకాని ఇన్ని దేవుళ్ళు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, ఈ దేవుళ్ళందరూ కూడా ఆ గ్రహ దశలను బట్టి జరుగుతున్నటువంటి అంశంతో ఆ దేవుళ్ళకు చేరువుగా వస్తారు. ఇంకొక గూఢ రహస్యం కూడా ఉంది. ఏంటమ్మా? ఇప్పుడు మన శరీరంలో మూలాధారం అనేది వినాయకుడు.
దాని తర్వాత ఉండేది స్వాధిష్టానం. స్వాధిష్టానం అంటే జలము. తర్వాత ఉండేది మణిపూరకము సూర్యుడు. ఈ క్రింది నుంచి క్రిందికి ట్రయాంగిల్ అంటే యూట్రస్ ఎలా ఉంటుందో ఇలా చూపిస్తారు కదా, దాన్ని బ్రహ్మ అంటారు. వినాయకుడు, తర్వాత నీరు, మణిపూరకము, స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం అంటే వాటర్. దానికోసమే మంత్రాలు, యంత్రాలు, జపాలు ఉన్నాయి. స్వాధిష్టం. ఆడవాళ్ళు బొడ్డు కింద చీర కట్టుకుంటే మగవాళ్ళు పడిపోతారు, వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. అది స్వాధిష్టాన చక్రం కనిపిస్తే అలా అట్రాక్ట్ అవుతారు. దాని తర్వాత ఉన్నది అనాహత చక్రం. దాని తర్వాత ఉన్నది విశుద్ధి. ఇక్కడ ఉండేది ఆజ్ఞ. ఇదంతా శివుడు. ఈ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది. ఇలా క్రిందికి ఇలా పైకి ఉన్నదాన్ని కలిపితే శ్రీచక్రము అన్నారు. అలాగా ప్రతి దాంట్లో ఒక అర్థాలు ఉన్నాయి నాన్న, ప్రతి దాంట్లో ఒక రహస్యాలు ఉన్నాయమ్మా. మనం నిత్య జీవితంలో వాటన్నిటిని మర్చిపోయి మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు వీటితో మనం బ్రతుకుతున్నాం. కానీ ప్రతి దేవుణ్ణి, ఆ దేవుణ్ణి వాళ్ళు అలా కొలిస్తే వాళ్లకు అలా వరాలు కూడా వస్తాయి, వాళ్ళు అనుకున్నవి జరుగుతాయి. ఆ దేవుళ్ళకి చేరువుగా వాళ్ళు వెళ్తారు నాన్న. గురువు అనుగ్రహం ఉన్న వాళ్ళు మినిస్టర్ల దగ్గరికి వెళ్తారు. గురువు అనుగ్రహం ఉన్న శుక్ర మహర్దశ వచ్చినప్పుడు డబ్బు సంపాదిస్తారు. గురు మహర్దశ వచ్చినప్పుడు స్పీచ్ పవర్ పెరుగుతుంది, వాళ్ళ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. శని మహర్దశ వచ్చినప్పుడు లేబర్లకు దగ్గరగా అట్రాక్ట్ అవుతారు. లేబరు, పేపరు, ఆయిల్ శనికి సంబంధించినటువంటి గ్రహం. వాళ్ళు ఆ రంగంలో చేస్తేనే వాళ్ళు రాణిస్తారు. హ్యాండిక్యాప్డ్ స్కూల్ పెట్టడము, లేకపోతే లేబరు కాంట్రాక్ట్ బిజినెస్ చేయడము, పేపర్లో ప్రెస్లో ఉద్యోగాలు రావడము, అలాగా. ఆయిల్ దాంట్లో, ఆయిల్ కాంట్రాక్ట్ దాంట్లో, ఆయిల్ బిజినెస్ చేస్తే వాళ్ళకి శని బాగా ఉన్న వాళ్ళకి ఆయిల్ దుకాణం పెట్టుకుంటే బాగా నడుస్తుంది, బట్టల దుకాణం పెట్టుకుంటే బాగా నడుస్తుంది. వాళ్ళకి ఆ దశ మారిన తర్వాత మళ్ళీ అంటే వాళ్ళకి అది కలిసి వస్తుంది. వాళ్ళు శని మహర్దశలో పుట్టారనుకోండి, గ్రహ దశలు మారుతున్నప్పుడు బిజినెస్ లో అప్ అండ్ డౌన్ అలా వచ్చినా వాళ్ళ జీవితం అంతా కూడా శని ప్రభావంతో అంటే మనం పుట్టేటప్పుడు ఆ గ్రహాలు కొంచెం దూరంలో ఉంటాయి. ఆ ఎనర్జీ లెవెల్ విశ్వం మొత్తము, నేను చెప్పాను ఇంత ఎలక్ట్రిసిటీ ఉండేది, అనంతంగా ఉండే ఎలక్ట్రిసిటీ అంతానేమో విశ్వం ఆయననే పరమాత్మ, మనమేమో ఆత్మ, మనమేమో చిన్న చిప్పు, ఆయననేమో పెద్ద లైట్. ఆ పెద్ద లైట్ దగ్గర గ్రహాలన్నీ ఓవల్ షేప్ లో తిరుగుతున్నాయి. ఓవల్ షేప్ లో తిరుగుతున్నప్పుడు గ్రహ దశలు మారుతుంటాయి కదా, శుక్రుడు, శని, అంగారకం. మనం పుట్టే టయానికి ఆ గ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయి, వాటి ప్రభావం మన మీద ఎంత పడుతుంది అనేది ఇది ఒక సైంటిఫిక్ శాస్త్రం అంతే తప్ప మూఢ విశ్వాసం కాదు. అస్ట్రాలజీ ఈజ్ ఏ సైన్స్ గా నమ్మాలిగా. వాళ్ళు ఎవరో చెప్పారో నాకు ఇంతే అవుతుంది కదా అని అపవిశ్వాసం పెట్టుకొని, అపనమ్మకం పెట్టుకొని అదే జీవితం అనుకుంటే మాత్రం జీవితం పాడైపోతుంది. కాబట్టి గ్రహదశలు మారుతూ ఉంటాయి, అదే విశ్వ నియమాల్లో చెప్పింది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఒక తీరు ఉండవు. ఇవాళ మనం హెల్తీగా ఉన్న వాళ్ళం ఒకరోజు అనారోగ్యం కూడా రావచ్చు, మళ్ళీ రెండో రోజే హ్యాపీగా ఉండొచ్చు. ఒకరోజు సక్సెస్ఫుల్గా అయిన మనిషి ఒకరోజు యాక్టివ్గా ఉండకపోవచ్చు. ఎనర్జీ లెవెల్స్ మారుతున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ కరెక్ట్గా వస్తాయి, ఇలాగే వస్తాయి. అలాగే మన దేవుళ్ళ యొక్క రూపాలు, మన గ్రహ దశలను బట్టి ఆయా రూపాలు, ఆయా దేవుళ్ళను మనం ఆకర్షిస్తాము, ఆయా దేవుళ్ళతో చేరువుగా ఉంటాము, ఆయా దేవుళ్ళు మనకు వరాలిస్తారు. అమ్మ, కొంతమంది మాటికి ఏదైనా కోరిక కోరుకోవడము, ఆ కోరిక నెరవేరలేదని చెప్పి ఇంకో దేవుడికి మారిపోవడము, ఎవరైనా నేను పలానా దేవుడి దగ్గర మొక్కుకుంటే నాకు కోరిక తొందరగా నెరవేరిందని చెప్పగానే వీళ్ళు పూజించే దేవుడిని పక్కన పెట్టి అటెల్లి పూజ చేయటము, ఇలాంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఇవి కూడా వాళ్ళ నమ్మకాన్ని బట్టి వెళ్తున్నారా, లేదంటే మీరు చెప్పినట్టుగా ఈ గ్రహ దశలను బట్టి జరుగుతుందంటారా? గ్రహ దశల్ని బట్టి కూడా జరుగుతాయి, మూఢ విశ్వాసాలను బట్టి కూడా జరుగుతాయి. వాళ్ళ దశ ఎక్కడుంది, శుక్ర మహర్దశలో ఉన్నారు ఒకళ్ళు అనుకుందాం. కానీ వాళ్ళు ఏం చెప్పారు, వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తే మాకు మంచిగా అయిపోయింది, వెంకటేశ్వర స్వామికి 7 వారాలు నోము నోచాను చెయ్యి అంటారు, అక్కడికి పోయి చేస్తారు. అంటే ఏం జరిగింది, వాళ్ళున్న దశకు వేరే చేశారు కాబట్టి వాళ్ళకి అది ఫలించదు, కోరిక తీరదు. లేదు, ఒక శుక్ర మహర్దశలో ఉన్నారు, శని మహర్దశ ఎంటర్ అవుతుంది వాళ్ళకి. ఎంటర్ అయ్యేటప్పుడు వెళ్ళి శని మహర్దశ, శుక్రుడి పూజ, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామినో రాముడి దగ్గరకో వెళ్ళి పూజలు చేశారు. లాస్ట్ మూమెంట్లో అంటే ఇప్పుడు 30వ తారీఖు ఒకటి వచ్చేటప్పటికి 28 దగ్గరికి వచ్చింది అనుకో, 2 డేసే కాబట్టి ఫలిస్తుంది. గ్యాప్ లో బార్డర్లోకి వచ్చినప్పుడు ఏ దశనైనా మారేటప్పుడు, శుక్రమార దశ వచ్చేటప్పుడు మంచి చీరలు కట్టుకుంటావు, రోజో చీర కట్టుకుంటావు, రోజో నగేసుకుంటావు, టీవీలో కనపడతావు, పేపర్లో కనిపిస్తావు, నీ మాటకు వాల్యూ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తావు, ప్రదేశాలని తిరిగి చూస్తావు.